నేను ఇక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను. నాగపూర్ స్టేషన్ అయితే దాటిపోతుంది. హలో గైస్, నా పేరు అఖిల్. వెల్కమ్ టు మై ఛానల్ మీ ప్రయాణికుడు. ఈరోజు మనం ఆల్రెడీ మీరు తమిళనాడులో చూసే ఉంటారు, 30 గంటల ట్రైన్ జర్నీ వైజాగ్ టు ఉత్తరప్రదేశ్. మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి మథుర బృందావన్ చేరుకోవాలంటే చాలా ట్రైన్ అవైలబిలిటీస్ అయితే ఉన్నాయి. కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ట్రైన్ అవైలబిలిటీస్, ట్రైన్ టైమింగ్స్ అండ్ ట్రైన్ నెంబర్స్ అయితే ఇస్తాను, చూసేయండి ఒకసారి. ప్రెజెంట్ అయితే మనం వైజాగ్ నుంచి న్యూఢిల్లీ వెళ్ళే సమతా ఎక్స్ప్రెస్లో అయితే ఉన్నాం గైస్. వైజాగ్లో స్టార్ట్ అయింది బండి. ఇప్పుడు వచ్చేసి ఒరిస్సా ఫస్ట్ స్టేషన్ రాయగఢ్లో అయితే ఉన్నాము. 10 minutes ఫాస్ట్గా ఉంది ట్రైన్. యాక్చువల్లీ లేట్ అవుతుందేమో అనుకున్నాం కానీ చాలా ఫాస్ట్. అంతా ఖాళీ, ట్రైన్ అంతా ఖాళీ. మొత్తం ట్రైన్ అంతా ఖాళీ. రాయగఢ్లోనే ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది. సో గైస్, వైజాగ్లో అయితే స్టార్ట్ అయింది. ప్రజెంట్ ఒరిస్సాలోనే ఎక్కడో ఉంది. ప్రజెంట్ తిరుపల్లి అంట, తిరుపల్లిలో ఉంది. సో ఈ స్టేషన్ అంత పెద్ద స్టేషన్ ఏం కాదు. సో ఇక్కడ నుండి ఇది పెద్ద స్టేషన్ ఏం కాదు. ఇక్కడ నుండి ఇంకా 26 అవర్స్ ఉంది జర్నీ. సో 26 అవర్స్ ఇక్కడ నుండి మహారాష్ట్ర వెళ్తాం, మధ్యప్రదేశ్ వెళ్తాం, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్కి వెళ్తాం. సో కంప్లీట్గా మన ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అండ్ ఉత్తరప్రదేశ్ టోటల్ 5 స్టేట్స్ అయితే దాటాలి ఇన్ 30 అవర్స్. ప్రజెంట్ అయితే ఆన్ టైం అయితే ఉంది. చూద్దాం టైంకి వెళ్తుందో లేదో. ఇండియన్ రైల్వేస్ కాబట్టి తినడానికంటే తెలిసిందే కదా రైల్వేస్, ఇండియన్ రైల్వేస్ గురించి. సో ఫుడ్ అంతగా ఏం బాగాలేదు. ఎక్కడైనా నెక్స్ట్ ఇంకేదైనా పెద్ద స్టేషన్ వస్తే తీసుకుందాం అని చూస్తున్నాను. ఇంకా 12:30 అయ్యింది. మనం 9:20కి స్టార్ట్ అయ్యాం. ఇంతకుముందు రాయగఢ్ స్టేషన్ వచ్చింది కదా, రాయగఢ్ తర్వాత తిరుపల్లి. ఇంత మిడిల్లో 1 అవర్ ఎక్కడ మధ్యలో ఆపలేదు. సో యాక్చువల్లీ ఇది ఒక ఎక్స్ప్రెస్ మాత్రమే, సమతా ఎక్స్ప్రెస్. కానీ పర్లేదు, ఆన్ టైమే తీసుకెళ్తున్నాడు. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఉంటే ఆపేస్తాడు కదా, బట్ ఇంతవరకు ఎక్కడ తగలనట్టు ఉంది, అందుకే ఎక్కడ ఆపలేదు. ఓకే, ఆల్రెడీ స్టార్ట్ చేసాడు, హార్న్ ఇచ్చాడు. తిరుపల్లి అని బోర్డు చూపించాను కదా. పాయింట్ ఏంటంటే తిరుపల్లిలోనే ఇంకా ఉన్నాం. ఆల్రెడీ 1/2 అవర్ అయిపోయింది. జస్ట్ అక్కడ చూడండి, బోర్డు కనిపిస్తుందా? సో జస్ట్ ఆ బోర్డు దగ్గర ఆపేశాడు. అక్కడి నుంచి జస్ట్ ఇక్కడ వరకు తీసుకొచ్చాడు, ఆపేశాడు. మీకు కదులుతుందని చెప్పాను, కదలలేదు. మరి అక్కడి నుంచి జస్ట్ ఇక్కడ వరకు తీసుకొచ్చి ఆపేశాడు. అంత ఖాళీ. కొంతమంది ఉన్నారు అక్కడక్కడ. 1 అవర్ నుంచే, హాఫ్ అన్ అవర్ నుంచే ఎవడు లేడు. యాకం ఇది కూడా పోనీ ఎక్కడైనా దిగుదామని అసలు నార్మల్గా ఎక్కడ పెడితే ఎక్కడా పెడి చూడండి, ప్లాట్ఫామ్ కూడా లేదు. ప్లాట్ఫామ్ కూడా లేని దగ్గర ఆపేశాడు. ఈ లాంగ్ జర్నీలు కష్టం. సో ఇంకోటి గైస్, చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇది ఇందులో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. షార్ట్ వీడియో ఆల్రెడీ పెడుతున్నాను. సో ప్రజెంట్ మనకి 1K సబ్స్క్రైబర్స్ అయితే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాకే వచ్చారు. ఈ 1K సబ్స్క్రైబర్స్ అనేది ప్రతి యూట్యూబర్కి స్టార్టింగ్ స్టేజ్లో చాలా చాలా కష్టంగా ఉంటుంది. ఇక నుండి ఇంకా కంటిన్యూగా వీడియోస్ పెడుతుంటాను. ఇది నాకు ఒక మోటివేషన్ లెక్క. సో ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో ఈ లాంగ్ జర్నీస్ వీడియోస్ యాక్చువల్లీ ఎప్పుడు చేయను. సో ఫస్ట్ టైము ఎందుకు చేస్తున్నానంటే ఎంత బాధ ఉంటుంది లాంగ్ జర్నీస్ కానీ మీకు తెలుసు. బట్ నా ఎక్స్పీరియన్స్ కూడా నేను ఒకసారి నా ఫాలోవర్స్కి, నా సబ్స్క్రైబర్స్కి, నా ఫ్యామిలీకి చూపించుకోవాలని చెప్పేసి ఫస్ట్ టైం ట్రైన్ జర్నీ వ్లాగ్ అయితే చేస్తున్నాను. ఇంతవరకు న్యూ జల్పైగూడ వెళ్ళినప్పుడు కూడా 28 అవర్స్ పట్టింది. అప్పుడు కూడా వ్లాగ్ చేయలేదు. జస్ట్ చిన్నగా ఇలా క్లిప్స్ అయితే పెట్టాను. నేపాల్ వ్లాగ్ చూడండి కావాలంటే. చిన్న క్లిప్స్ పెట్టేసి డైరెక్ట్గా మీకు ఆ నేపాల్లో ఏమేమి చూడాలి, బార్డర్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్పాను. కానీ ఈసారి మాత్రం ఫస్ట్ టైము ట్రైన్ జర్నీ అంతా చూపించాలనుకుంటున్నాను. ట్రైన్ జర్నీ అంటే ఇంకే ఉంటుంది, ఇంతే ఉంటుంది. లోపల యాక్చువల్లీ ఎవరైనా ఎక్కువ మంది ఉంటే పోనీ వాళ్ళతో కన్వర్జేషన్ ఏమైనా చేయొచ్చు. ఖాళీగా ఉంది ట్రైన్, అది మెయిన్. అదే అర్థం కావట్లేదు. ఇంకొంచెం ముందుకెళ్ళాక ఎలాగుంటో తెలీదు. ప్రజెంటే చూపించాను కదా, చాలా ఖాళీగా ఉంది. ప్రజెంట్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ పడుకున్నాను. కానీ ఎండ దారుణంగా ఉంది. ఎందుకంటే సమ్మర్ ఒకటి కదా స్టార్ట్ అయింది. అలా నార్త్ పైకి వస్తున్న కొద్దీ ఎండ తోడు తీరిపోతుంది. సో గైస్, బయటకు వచ్చేసరికి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. చూడండి, కేసింగ్. నేను కరెక్ట్ ట్రైన్ కూడా చూసుకోలేదు ఎంతైందని.
గైస్ కాంతాబంజీ అయితే దాటేసింది ఒడిస్సా. సో సమతా ఎక్స్ప్రెస్ వైజాగ్ టు న్యూఢిల్లీ కాంతాబంజీ అయితే దాటేసింది. సో నెక్స్ట్ అప్డేట్స్ మళ్ళీ ఇస్తాం. మనం ఫస్ట్ టైం ఈ ట్రావెల్ బ్లాగ్ చేయడం ఇలా ట్రైన్ బ్లాగ్. సో ఏమైనా ఎలా చేయాలి నెక్స్ట్ టైం చెప్పండి, ఒకవేళ మీరు కూడా సజెషన్స్ ఇవ్వండి. సో గైస్ ఇప్పుడే ఛత్తీస్గఢ్ మోస్మండ్లో అయితే స్టార్ట్ అయింది ట్రైన్. సో నెక్స్ట్ వచ్చేసి రాయ్పూర్ జంక్షన్, అది క్యాపిటల్ ఆఫ్ ఛత్తీస్గఢ్. సో అది 7 o'clock అయితే ఉంది. ప్రజెంట్ ఇప్పటికి 9 hours జర్నీ అయితే అయింది. సో 9 hours జర్నీలో చాలా సో ప్రజెంట్ మహర్షి ప్రేమానంద్ మహర్షి చెప్పారు కదా ప్రయాణం ఇష్టం అని. నాకు చాలా ఇష్టం. తెలుగులో ఎలా చెప్పాలి, ఒడియా అంటే ఎనీ లాంగ్వేజ్ प्रेमानंद बाबा बहुत इच्छा संसार देखले का देखले झड़ा झाटी जिन चलती सबले का देखले झड़ा झाटी हम मार हाण जिन चलती संसार भल लगुनि जहाँ मैंने कौन कह भगवान को इच्छा लाइफ रे केते कोड दिन जहाँ जी आम भगवान देइचंदी जहाँ कर्म देइचंदी जहाँ धर्म देइचंदी सेति आमे करबा और भगवान जब डाकिबे सब सब पड़े भगवान बहुत इच्छा मोर गुरु हूँ सब ना गुरु अंते चाला इष्ट ना गुरु ब्रह्मा गुरु विष्णु गुरु गुरुदेव ब्रह्म. సో నేను ఇక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను. కేలికుంజ ఆశ్రమం కేలికుంజ ఆశ్రమం దగ్గర బృందావనం దేవుడు అంటే ఇష్టం బాగా 2 years అవుతుంది. దేవుడు అంటే చాలా ఇష్టం. ఎందుకు తెలీదు, దేవుడు వాళ్ళ రాధారాణి వాళ్ళ నాకు తెలీదు. రాధారాణి వాళ్ళ దేవుడు అంటే చాలా ఇష్టం. నాన్ వెజ్ ఏని మాంసాన్ని దేవుడు వాళ్ళ దేవుడు కృష్ణ భక్త చాలా ఇష్టం. ఎలా చెప్పాలి చెప్పలేదు అంటే రాలేదు ఆటలో కొన్ని అంటే कुछ भी अंदर से निकलेगा नहीं ऐसा इष्टम. థ్యాంక్ యూ. చూడండి గైస్, రాయ్పూర్ స్టేషన్ కొంచెం దూరంలో ఆఫీసాడు. రాయ్పూర్ స్టేషన్ ఇటువైపు ఉంది, అక్కడ దగ్గరలోనే కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 15 minutes నుంచి ఆఫీసాడు. ఇదే రాయ్పూర్ సిటీ, ఛత్తీస్గఢ్ క్యాపిటల్. సో రాయ్పూర్ స్టేషన్లో అయితే ఉన్నాం గైస్ ప్రజెంట్. సమతా ఎక్స్ప్రెస్ 10 minutes అయితే వెయిట్ చేస్తుంది ఇక్కడ. సో నెక్స్ట్ మథురా వచ్చేసి ఇంకొక 12 hours, రేపు 3:45 వరకు దిగాం. సో ఇంతవరకు ఖాళీగా ఉందని మార్నింగ్ నేను చెప్తున్నాను కదా, ఇక్కడ కంప్లీట్ మంద కంప్లీట్గా అందరూ ఎక్కారు. సో అనౌన్స్మెంట్ ఇచ్చేస్తున్నారు. సో బాయ్, మళ్ళీ తర్వాత కలుద్దాం. Express is coming on platform number 1. సో గైస్ ప్రెజెంట్ అయితే మనం మహారాష్ట్ర అయితే ఎంటర్ అయిపోయాం. సో మహారాష్ట్ర నాగ్పూర్ జంక్షన్లో అయితే ఉన్నాం. సో ఇంతవరకు ఉన్న దాంట్లోనే హయ్యెస్ట్ హాల్ట్ అయితే ఇక్కడే 1 hour కంప్లీట్గా. సో 1 hour హాల్ట్ ఇక్కడ. సో ఎంత మేము 11:45కి వచ్చాం. సో 12:45కి మళ్ళీ తీస్తారంట సమతా ఎక్స్ప్రెస్. రేపు 3:45కి కరెక్ట్ టైం అయితే చూపిస్తుంది నాగ్పూర్ జంక్షన్లో. చూద్దాం. ఇక్కడ 1 hour ఆల్రెడీ 30 minutes అయిపోయింది. టీ అయితే తాగాను. ఈ రోజుకైతే ఈ నాగ్పూర్ జంక్షనే లాస్ట్. నాగ్పూర్ జంక్షన్ తర్వాత పడుకుంటుందా, ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత మళ్ళీ అప్డేట్ అయితే ఇస్తాం. నాగ్పూర్ జంక్షన్ చాలా పెద్దగానే ఉంది. ఇదే ఫస్ట్ టైం నేను నాగ్పూర్ జంక్షన్లోకి రావడం. సో ప్రెజెంట్ అయితే ఇంకొక 30 minutes అయితే ఉంది. సో ఇంకో 30 minutes తర్వాత వెళ్ళి లోపల వెళ్ళి పడుకుని పోవడం ఇంకా.
ఈ రోజుకైతే నాగ్పూర్తో అయిపోయింది. ఎందుకంటే నెక్స్ట్ భోపాల్ వస్తుంది, కానీ అది మరీ మిడ్ నైట్ ఎక్కడో వస్తుంది 3కి 4కి. భోపాల్ అంటే మధ్యప్రదేశ్ కదా, సో మధ్యప్రదేశ్ టచ్ అయ్యేసరికి నేను మ్యాక్సిమం ఉండకపోవచ్చు, పడుకుని పోతాను. సో గాయస్, నాగ్పూర్ స్టేషన్ అయితే దాటిపోతుంది. ఇక్కడ ఒక చిన్న బాగుందని చెప్పేసి చేస్తున్నాను. ఓకే గాయస్, గుడ్ నైట్. కేబుల్ బ్రిడ్జ్లో ఉంది ఇది నాగ్పూర్ కేబుల్ బ్రిడ్జ్. బాగుందా మన హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జ్లో? కాకపోతే ఇక్కడ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. అక్కడ పార్టీస్ బట్టి ఉంటాయి, ఇక్కడ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇది పార్టీ ఏమో. బాగుంది కదా. ఓకే గైస్, బాయ్, గుడ్ నైట్. హలో గైస్, ప్రెజెంట్ అయితే భోపాల్ జంక్షన్లో ఉన్నాం. ఇప్పుడే లేచాను. గుడ్ మార్నింగ్. భోపాల్ నుంచి ఎక్కడి నుంచి ఇంకొక 8 hours ఉంది జర్నీ. ప్రెజెంట్ భోపాల్ అయితే జాడిపోతుంది గైస్. మధ్యప్రదేశ్ ఎంటర్ అయిపోయింది. నిన్నంతా ఖాళీ ఖాళీ అన్నాను కదా, ఈరోజు చూడండి స్లీపర్ క్లాస్ జనరల్ అయిపోయింది. అసలు ఖాళీ అనేదే లేదు. ఫైనల్లీ 34 గంటలు ట్రావెల్ తర్వాత ప్రజెంట్ మథురా క్యాంట్లో అయితే ఉన్నాం గైస్. ఇక్కడ దిగిన వాళ్ళందరూ హోలీ సెలబ్రేషన్కి వచ్చిన వాళ్ళే. చాలా చాలా హడావిడిగా ఉంది. గైస్, జస్ట్ నో మథురా జంక్షన్లో అయితే దిగాను. సో ఇంకో విషయం చెప్పాలి. అగోడాలోనైతే బుక్ చేసుకున్నాను జనవరిలోనే. కాకపోతే ఏమైందంటే అది నిన్నటి వరకు ఓకే అయింది. ఈరోజు మార్నింగ్ అడు వచ్చి క్యాన్సిల్ చేసాడు బుక్ చేసుకున్న టికెట్ని. సో ఇప్పుడు మళ్ళీ ట్రైన్లో కొంతమంది ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు అన్నాను కదా, సో వాళ్ళతోనే ఇప్పుడు వెళ్తున్నాను. ఏదైనా రూమ్ ఉంటే చూసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ చాలా క్రౌడెడ్గా ఉంది. ఎప్పుడైనా బుక్ చేసుకుంటే మాత్రం అగోడాలో మాత్రం బుక్ చేయకండి గైస్. ఎన్నిసార్లు చేసినా సరే ప్రతిసారి ఇలాగే అవుతాయి. బెటర్ గో ఐబీబోలో అయినా లేకపోతే మేక్ మై ట్రిప్లో అయినా ఇలాంటి వీటిలో చేసుకోండి తప్ప నార్మల్గా అయితే మాత్రం అగోడాలో అయితే చేయకండి. ఇక్కడ నుంచి నేను చాలాసార్లు ఫేస్ చేశాను ఇదే ఇష్యూ. హాయ్ హాయ్, ట్రైన్లో పరిచయం అయ్యారు అన్నాను కదా, ఈ ప్రో ఛత్తీస్గఢ్. సో ఛత్తీస్గఢ్ నుంచి ట్రావెల్ చేస్తున్నాం కలిసే. ఈ నైట్ అంతా కలిసే ఉన్నాం చాలాసేపు, నిద్ర కూడా పట్టలేదు. సో నాగ్పూర్ తర్వాత మీకు బాయ్ చెప్పాను కదా, సో అప్పటి నుంచి నేను పడుకుంటాను, ప్రో కూడా వెళ్ళి పడుకుంటాను. సో మథురా స్టేషన్ దాటిన తర్వాత నేను రూమ్ బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీతో కాంటాక్ట్ అవుతాను. సో అంటిల్ దెన్ బాయ్.